మీద పగపట్టి ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తోంది ఆ కనిష్క. మమ్మల్ని ఇరికించటానికి ఏ పాపం చేయడానికైనా వెనకాడట్లేదు. దేవుడి విగ్రహాలు దాచి పూజ ఆపాలని చూసి ఇప్పటికే పాపం చేసింది అనుకుంటే ఆ దేవుడి ప్రసాదంలోనే విషం కలిపి పుణ్యకార్యాన్ని ప్రాణ సంకటంగా మార్చి చాలా పాపం చేసింది. భగవంతుడా, ఈ పాపాత్మురాలి పాపం పండేది ఎప్పుడో, మా కుటుంబానికి విముక్తి దొరికేది ఎప్పుడో. అభి, అభి, నిన్నే. ఏంటభి అంత పరధ్యానంగా ఉన్నావు? ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను రాహుల్ బాబు. ఎందుకో ఆందోళనగా కనిపిస్తున్నట్టున్నావు? ఆ కనిష్క చేస్తున్న కుట్రల వల్ల ఏదో ఒక ఆందోళన కలుగుతూనే ఉంది రాహుల్ బాబు. నువ్వేనా అభి ఇలా మాట్లాడుతుంది? పరిస్థితులు ఎంత విషమంగా ఉన్నా నువ్వు చక్కబట్టడానికే చూస్తావు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తావు. అలాంటి నువ్వు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందభి. అత్తయ్య మావయ్యలపై నిందలు పడేలా చేసి కటికటాలు పాలు చేసింది ఆ కనిష్క. మన తరపున ఒక్క లాయర్ కూడా వాదించకుండా చేసింది ఆ కనిష్క. అందుకేగా ఇప్పుడు నేనే స్వయంగా లాయర్గా రావాల్సొస్తోంది. అది మంచి విషయమే కదా అభి. ఎవరో తెలియని లాయర్ అయితే మన తరపున వాదిస్తారో లేదా కనిష్క ఇచ్చే డబ్బుకి అమ్ముడుపోతారో అని కొంచెం భయంగా ఉండేది. కానీ ఇప్పుడు నిన్ను ఆపేవారెవరూ లేరు. అది నిజమే రాహుల్ బాబు. కానీ ఆ కనిష్కని నమ్మలేము. ఏ నిమిషంలోనైనా ఏదైనా చేయగలదు. నన్ను కూడా కేసు వాదించనివ్వకుండా ఎలాగైనా ఆపే ప్రయత్నం చేయగలదు. ప్రతి క్షణం మనం అప్రమత్తంగా ఉండాలి. నీ మీద నాకు నమ్మకం ఉందభి. నువ్వు ఎలాగైనా ఈ కేసు గెలిచి అమ్మా నాన్నల్ని విడిపిస్తావని నాకు చాలా నమ్మకం ఉంది. అదంత సులువు కాదు రాహుల్ బాబు. ఈ కేసులో ముందుగా మనకి కావాల్సిన ఆధారాలు దొరకాలి. అప్పుడే మన వాదనలో బలం ఉంటుంది. అప్పుడే మనం అత్తయ్యని మావయ్యని విడిపించుకోగలుగుతాం. ఏ విషయంలోనైనా ఒక్కసారి నువ్వు అడుగు వేసావంటే ఖచ్చితంగా గెలిచి తీరుతావు. అలాంటి నువ్వు ఇప్పుడు సొంత ఇంటి సమస్య మీద పోరాడుతున్నావు. ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు, మమ్మల్ని గెలిపిస్తావు. అప్పుడు అమ్మే నిన్ను అర్థం చేసుకొని తప్పకుండా ఇంట్లోకి పిలుస్తుంది. అత్తయ్య విషయంలో నేను ఓడిపోతూనే ఉన్నాను రాహుల్ బాబు. ఇప్పటికైనా ఈ కేసు గెలిస్తే నా మీద అత్తయ్యకున్న అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది. అత్తయ్య నన్ను కోడలిగా అంగీకరించి నేను గౌరవంగా ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఈ కేసు నేను ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. నీ వల్ల అవుతుందభి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కేసు నుండి అమ్మా నాన్నల్ని బయట పడేయడంలో మాకున్న ఒకే ఒక ధైర్యం నువ్వే అభి. ఆ ధైర్యంతోనే నేను ముందడుగు వేస్తున్నాను. ఏమవుతుందో చూద్దాం.